వాళ్ళందరినీ నరికేసి చాలా మంచి పని చేశావు. వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి నరికేయి. నెత్తి మీద టోపీ, ఒంటి మీద ఓ యూనిఫామ్, చేతిలో లాఠీ, ఓ తుపాకీ. వేస్ట్ వేస్ట్. మనం ఖాకీ వేసుకున్న ఖైదీలం. మన చేతుల్లో బేడీలు లేవు, చేతులకు బేడీలున్నాయి. రూల్ ప్రకారం పోతే మనం ఏం పీకలేము. ఈ నా కొడుకులు మన డ్యూటీ చేయిస్తాయిగా. ఇదిగో వీళ్ళగా తప్పదాగి అర్ధరాత్రి రోడ్ల మీద లైట్ లేని సైకిల్ పట్టుకోవాలి. అవసరమా? నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, దాక్కో. నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, రెచ్చిపో. నువ్వు నాకేం చెప్పలా, నేను నీకేమీ చెప్పలా. అసలు మనం కలవలా. నరికే ఈ కొడుకుల్ని. ఏంటి మైసమ్మ, టెన్షన్గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏ బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాళ్ళ ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే, అదో బజారు మనిషి. ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది. సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకి నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావ చంపేస్తావేంటి? చంపను. బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయడం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూర్చోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎం ను చంపుదామనా? అంటే అది ఎలాగంటే అది కాదు బావా. నేను చెప్పేది ఏంటంటే కాదు బావా. పదనా నన్నే చంపడానికి ప్లాన్ చేశాడా? నేనేం ప్లాన్ చేశానో తెలిస్తే గుండెకి చేస్తాడు. ఏం ప్లాన్ చేసిండ్రు? చెప్పను. ఏ? నేనంటే ఇష్టమన్నావుగా, నిజంగానే ఇష్టమా కాదో తెలుసా గాని చెప్పను. ఇష్టమని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఏం చేయాలా? నీ ఇష్టాన్ని నా మంచం మీద చూపించాలి. అట్లానే. నిజంగానా? ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? మీరు సీఎం అయినాక. అంటే నేను సీఎం అయ్యేదాకా ఏం లేదా? మెయిన్ పిక్చర్ లేదన్నా గానీ ట్రైలర్ లేదన్నా కదా. మరేంటి? డ్రెస్ తీసేస్తే పోలా?
అబ్బబ్బబ్బబ్బో పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు? మీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎం ను లేపడే మూర్ఖులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్ర తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్లు దుకాణాలు అన్ని తగలబెట్టేస్తా. బందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లడం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం అయిపోయారో నువ్వు?